హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. భారత్ తోటి మేము 3 కాదు 30 మ్యాచ్లు ఆడినా కూడా గెలవలేము అనేటువంటిది సనత్ జయసూర్య స్టేట్మెంట్. ఎస్, ఒకప్పటి శ్రీలంక గ్రేట్ ఆల్రౌండర్, ప్రస్తుత శ్రీలంక టీం హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఎంతో ఆవేదనతో చెప్పినటువంటి మాటలు ఇవి. అవి నిజమేనా అనిపిస్తోంది. ఇండియాతో ముగిసినటువంటి 3 టీ20ల సిరీస్ని శ్రీలంక 3-0 తోటి కోల్పోయింది. కానీ ఆ ఓడిపోయినటువంటి విధానం అందరినీ బాధిస్తూ ఉంటుంది. మొదటి టీ20 214 టార్గెట్ని చేసేటువంటి క్రమంలో ఒక దశలో 130 ఫర్ 1 ఉన్నటువంటిది 170కి ఆల్అవుట్ అయిపోయింది. అలాగనే ఈవెన్ రెయిన్ ఎఫెక్టెడ్ సెకండ్ టీ20లో కూడా 140 ఫర్ 2 నుంచి 169 దగ్గర ఆగిపోయింది. ఈవెన్ థర్డ్ టీ20 అయితే మరీ దారుణం. 30 బాల్స్ 30 రన్స్, చివరికి 6 బాల్స్ 6 రన్స్ ఉన్నటువంటి స్టేజ్లో పార్ట్ టైం బౌలర్లు అటు రింకు సింగ్ 2 వికెట్లు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్లో 6 బాల్స్ 6 రన్స్ని డిఫెండ్ చేసుకుంటూ 2 వికెట్లను తీసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ని టైగా మగచడం. సూపర్ ఓవర్లో ఇండియా ఫస్ట్ బాల్కే కావాల్సినటువంటి ఆ 4 రన్స్ని సాధించేసి విజయాన్ని నమోదు చేసుకోవటం మనకి తెలిసిందే. సో కాబట్టి శ్రీలంక టీమ్గా చూసినట్లయితే కనుక చాలా బలంగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. పర్టికులర్గా వాళ్ళ బౌలర్లు అయితే చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తూ ఉన్నారు. కానీ బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ 1, 2, 3 మినహాయిస్తే కనుక మిడిల్ ఆర్డర్లో నిలబడి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆడేటువంటి ఆటగాళ్లే కరువయ్యారు. పర్టికులర్గా వాళ్ళ కెప్టెన్ కూడా పూర్ ఫామ్లో ఉండటం శ్రీలంకని ఇబ్బంది పెడుతోంది. సో ఓకే, టీ20 సిరీస్ ముగిసిపోయింది. ఇంకా వన్డే సిరీస్ మరొక 3 మ్యాచ్ల వన్డే సిరీస్కి సిద్ధమవుతున్నాయి 2 టీంలు కూడా. ఈ క్రమంలో వన్డేలో అయినా కానీ శ్రీలంక ఆధిపత్యాన్ని చూపిస్తుందా, తన సొంత మైదానంలో సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతున్నటువంటి ఈ మ్యాచ్ల్లో అయినా సరే పుంజుకుంటుందా అనేటువంటిది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి ప్రశ్న. ఇండియా విషయానికి వచ్చేటప్పటికీ జూనియర్స్తోనే బరిలో దిగి టీ20 సిరీస్ని 3-0తో క్లీన్ స్వీప్ చేసినటువంటి ఇండియా వన్డే సిరీస్కి ఏకంగా సీనియర్లు అందుబాటులోకి వచ్చేశారు. అఫ్కోర్స్ బుమ్రాకి టోటల్గానే ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. కాకపోతే మిగిలినటువంటి అటు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో జాయిన్ అయ్యాడు. అలాగనే కింగ్ కోహ్లీ కూడా జట్టుతోటి జాయిన్ అయ్యాడు. సో ఈ తరుణంలో శ్రీలంకకి ఖచ్చితంగానే శక్తికి మించినటువంటి పని అవుతుంది ఇండియాని ఓడించి సిరీస్ని గెలవటం అంటే. బట్ శ్రీలంక విషయంలో ఆఫ్కోర్స్ కుశాల్ మెండిస్ కావచ్చు, పెరీరా, అసలంక, చరిత్, సో ఈ రకమైనటువంటిది, అలాగనే తీక్షణ, డిసిల్వా ఇలాంటి బౌలర్లు కూడా అద్భుతంగా, మధుశంక లాంటి వాళ్ళు ఉన్నారు, చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. కానీ ఎక్కడో డీరైల్ అవుతూ ఉంది ఆ టీమ్. ఒక దశలో చాలా సాఫీగా సాగుతున్నటువంటి జట్టు కాస్త సడన్గా డీరైల్ అయిపోయి కేవలం 20 పరుగులు 30 పరుగులకే 7 వికెట్లు 8 వికెట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తోంది. సో 50 ఓవర్ల ఫార్మేట్, దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. కొంత టైం తీసుకొని కుదురుకోవాల్సినటువంటిది. పవర్ ప్లేలో చాలా చక్కగా ఆడుతూ ఉన్నారు. కానీ ఒకసారి పవర్ ప్లే అయిపోయిన తర్వాత లేదా ఒక వికెట్ పడిన తర్వాత మాత్రం ఒత్తిడిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు శ్రీలంక టీం. మరొకవైపు అటు గంభీర్ జూనియర్ టీం తోటి అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి శభాష్ అనిపించుకున్నాడు, క్లీన్ స్వీప్ సిరీస్. కానీ అసలైనటువంటి పరీక్ష గంభీర్ కూడా ఇంకా ముందే ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్ళని ఎలాగా అతను మేనేజ్ చేస్తాడు అనేటువంటిది చూడాల్సినటువంటిది. సహజంగా దూకుడుగా ఉండేటువంటి గంభీర్, అటు రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా డిఫరెంట్ పార్శ్వాల్లో వెళ్ళేటువంటి వాళ్ళు. సో ఒకళ్ళు దూకుడికి మారుపేరైతే మరొకళ్ళు నెమ్మదిగా ఉంటూ ఉంటారు రోహిత్ శర్మ. సో కాబట్టి వీళ్ళిద్దరిని ఎలా సమన్వయపరుచుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్తాడు అనేటువంటిది ఏ బిగ్ ఛాలెంజ్ టు న్యూ కోచ్ గౌతమ్ గంభీర్. అందుకనే బీసీసీఐ పెద్దల్లో ఒకళ్ళు ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రాహుల్ ద్రావిడ్ కూడా మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఐపీఎల్ లాంటి ఒక ఫ్రాంచైజీ టీముని క్యాప్టెన్సీ చేయటం, లేకపోతే మెంటర్గా ఉండటం ఒక ఎత్తు. కానీ ఇండియన్ టీం దాన్ని సమన్వయపరచటం, ఆటగాళ్ల మధ్యలో ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ని బిల్డప్ చేయటం, అందరూ ఒకే తాటి మీదకి వచ్చేలాగా చేయగలగటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది.
రాహుల్ ద్రావిడ్ లాంటి సీనియర్లకు కూడా మొదట్లో చాలా ఇబ్బంది అయింది అది. ఎందుకంటే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. సో కాబట్టి గంభీర్ వీటన్నిటి నుంచి ఎట్లా బయటపడతాడు, ఎలాగా తనకి తను మౌల్డ్ చేసుకొని టీముని ముందుకు తీసుకెళ్తాడు అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి విషయం అని బీసీసీఐ అధికారి ఒకళ్ళు చెప్పారు అంటేనే గంభీర్ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి అనేటువంటిది అర్థమవుతోంది. సో ఏదైనా కానీ ఇప్పుడున్నటువంటి ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అందుకని ఈవెన్ హర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళు మంచి ప్రదర్శన చేస్తున్నారు. పర్టికులర్గా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చాలా చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. సిరాజ్ ఆఫ్ కోర్స్ మనకి గుర్తుంటే కనుక లాస్ట్ ఏషియా కప్ ఫైనల్స్లో సిరాజ్ చేసినటువంటి విధ్వంసం శ్రీలంక ఇప్పటికీ మర్చిపోదు. సో అందుకని సిరాజ్ని ఎదుర్కోవటం కూడా వాళ్ళకి కష్టమైనటువంటి పరిస్థితే. ఏదైనా కానీ శ్రీలంక టీమ్గా మాత్రం చాలా బాగానే ఉంది. కాకపోతే వాళ్ళకి వాళ్ళు జల్లై ఒక జట్టుగా ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి వాళ్ళు మోటివేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో జయసూర్య ఎంత మటుకు సక్సెస్ అవుతాడు అనేటువంటిది చూడాల్సినటువంటి విషయం. ఓవరాల్గా ఈ రెండు టీములు హెడ్ టు హెడ్ గమనిస్తే కనుక ఇంత మటుకు 167 టైమ్స్ హెడ్ టు హెడ్ పోరాడితే ఏకంగా 99 అకేషన్స్లో ఇండియానే విజేతగా నిలబడింది. ఒక 57 అకేషన్స్లో శ్రీలంక గెలిస్తే 11 సార్లు నో రిజల్ట్గా నిలబడ్డాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక శ్రీలంక మీద ఇండియాకి చాలా చక్కటి ట్రాక్ రికార్డు ఉంది. ఈవెన్ బైలాటరల్ సిరీస్లు చూస్తే ఎప్పుడో 1997లో 3 వన్డేల సిరీస్ని క్లీన్ స్వీప్ చేసినటువంటి శ్రీలంక ఆ తర్వాత ఇంత మటుకు కూడా ఇండియా మీద ఆ రకమైనటువంటి డామినెన్స్ చూపించలేకపోయింది. ఏషియా కప్పు, వరల్డ్ కప్ లాంటి దాంట్లో కొద్దిగా అప్పుడప్పుడు ఇండియాని బీట్ చేసినా కూడా ఓవరాల్గా హెడ్ టు హెడ్ సిరీస్లో మాత్రం ఇండియాదే డామినెంట్గా ఉంది. సో కొత్త కోచ్, కొత్త కెప్టెన్, ఇప్పటికే T20 వరల్డ్ కప్లో దారుణమైనటువంటి పరాభవం. సో వాటన్నింటి నుంచి బయటపడి ఖచ్చితంగానే వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధపడాలి అన్నా, ఆ తర్వాత రాబోయేటువంటి 50 ఓవర్ ఫార్మెట్ వరల్డ్ కప్ కావచ్చు, లేకపోతే అంతకు ముందే ఉన్నటువంటి T20 వరల్డ్ కప్ కావచ్చు, వాటికి సన్నద్ధంగా ఉండాలి అంటే కనుక శ్రీలంక ఈ సిరీస్ని ఒక చక్కటి వేదిక కింద, రిహార్సల్స్ కింద వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో జయసూర్య వాళ్ళలో ఎంత మటుకు ఆ రకమైనటువంటి స్ఫూర్తిని, కసిని నింపుతాడు అనేటువంటిది చూడాలి. ఓవరాల్గా మాత్రం మరొకసారి ఇండియా క్లీన్ స్వీప్ మీద కన్నేసింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ. Thanks for watching TS News.